హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 72వ భాగం. ఆ విధంగా మహాశ్వేత తన కథను చంద్రాపీడునికి చెబుతూ ఉండగా సాయంకాలమైంది. మహాశ్వేత మెల్లగా లేచి మలిసంజను ఉపాసించి కమండలంలోని నీటితో పాదాలను కడుక్కొని ఆ శిలాతల్పంపైన కూర్చుంది. చంద్రాపీడుడు కూడా సంధ్యావందనం చేసుకుని రెండవ శిలాతల్పంపై కూర్చొని వినయంతో ఆమెతో ఇలా అన్నాడు. భగవతి, నీ పరిచారిక తరళిక ఎక్కడికి వెళ్ళింది అని అడగ్గా ఆమె, రాజకుమార, గంధర్వుల నాయకుడైన చిత్రరథుని గురించి నువ్వు వినే ఉంటావు. అతనికి కాదంబరి అనే కూతురు ఉంది. ఆమె నాకు రెండో హృదయం వంటిది. మా ఇద్దరి బాల్యము ఒక్కచోటనే గడిచింది. ఆమె నా కథను విని బాధపడి, నా స్నేహితురాలైన మహాశ్వేత బాధపడుతూ ఉండగా నేను పెళ్లి చేసుకోను, నా తండ్రి నాకు బలవంతంగా పెళ్లి చేస్తే మరణిస్తానని తన చెలికత్తెల దగ్గర శపథం చేసింది. ఆమె తండ్రి చిత్రరథుడు ఒక్కతే కుమార్తె కావడంతో ఆమెను మందలించలేక నా దగ్గరికి వచ్చి, మహాశ్వేత, నీ నెచ్చలి కాదంబరి వివాహానికి సిద్ధంగా ఉంది. కానీ ఎంతమంది చెప్పినప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు. ఎలాగైనా నువ్వే ఆమెను ఒప్పించాలి అంటూ నన్ను బ్రతిమలాడాడు. నేను ఆయనపై గౌరవంతో కాదంబరిని ఒప్పిస్తానని చెప్పి, కాదంబరి, బాధలో ఉన్న నన్ను మరింత బాధ పెట్టకు. నాకు సంతోషం కలిగించాలంటే నా మాట విని తండ్రి చెప్పినట్లు నడుచుకో. ఇది నాకు ప్రియాన్ని కలిగిస్తుంది అని నా మాటగా చెప్పమని క్షీరోదుని వెంట తరళికను ఈరోజే పంపించాను. అది అలా వెళ్ళిన కొంచెం సేపటికి మీరు ఇలా వచ్చారు అని చెప్పింది. అంతలో చీకటి పడటంతో మహాశ్వేత ఆ శిలాతల్పంపైనే పడుకొని నిద్రపోయింది. చంద్రాపీడుడు మాత్రం మనసులో, అయ్యో, ఇప్పుడు వైశంపాయనుడు ఏం చేస్తున్నాడో, నా కోసం బాధపడుతున్నాడేమో, పత్రం లేక ఏమనుకుంటుందో, రాజపుత్రులు ఏమంటారో అనుకుంటూ నిద్రపోయాడు. తెల్లవారి లేచి మహాశ్వేత, చంద్రాపీడుడు నిత్యకృత్యాలు నిర్వర్తించారు. ఇంతలో మనోహరమైన వేషంలో కేయూరకుడు అనే గంధర్వ కుమారునితో కలిసి తరళిక వచ్చింది. అక్కడ ఉన్న రాజపుత్రుణ్ణి విస్మయంతో చూసి తర్వాత మహాశ్వేత దగ్గరకు వచ్చి, రాజపుత్రి, నేను వెళ్ళి కాదంబరిని చూశాను. ఆమె బాగానే ఉంది. నీవు చెప్పిన విషయాన్ని ఆమెకు చెప్పాను. ఆమె కన్నీరు కారుస్తూ కేయూరకుడు అనే వీణావాహకునికి ఏదో చెప్పి పంపించింది. అప్పుడు కేయూరకుడు లేచి నమస్కరించి, దేవి, మా రాజపుత్రి మీకు ఇలా చెప్పమంది. మహాశ్వేత, ఇప్పుడు తరళిక చెప్పిందంతా విన్నాను. నువ్వక్కడ అంతగా బాధపడుతూ ఉంటే నేను ఇలా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలనా? ఇక మీదట ఈ విషయం గురించి నాకు చెప్పాలని ప్రయత్నించకు, నా మనస్సు మారదు అని చెప్పాడు. అతని మాటలు విని మహాశ్వేత కొంచెంసేపు ఆలోచించి, కేయూరక, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను వచ్చి కాదంబరిని చూస్తాను అని చెప్పి చంద్రాపీడుని చూసి, రాకుమారా, గంధర్వుల రాజధాని అయిన హేమకూటానికి నేను వెళ్లాల్సి ఉంది. ఆ ప్రాంతం ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. ఆ పట్టణాన్ని చూడాలని కోరికగా ఉంటే చూసి వద్దు గాని నాతో పాటురా. నా స్నేహితురాలు కాదంబరిని కూడా చూడవచ్చు. అకారణంగా బంధువైన నిన్ను చూస్తుంటే నా బాధ కొంత తీరినట్లుంది. సజ్జనులతో స్నేహం శోకాన్ని పోగొడుతుంది కదా. మీ వంటి వారు పరుల సుఖం కోసమే ఆలోచిస్తారు కదా అని పలికిన మహాశ్వేతతో చంద్రాపీడుడు ఇలా అన్నాడు. భగవతి, నిన్ను చూసినది మొదలు నా హృదయం ఎంతో ఉత్సాహంగా ఉంది. పరాయివాడిలా నన్ను భావించకు. తప్పకుండా హేమకూటం వస్తాను అన్నాడు. మహాశ్వేత, చంద్రాపీడుడు కలిసి ఒక శుభముహూర్తంలో బయలుదేరి హేమకూటం చేరుకున్నారు. బంగారు తోరణాలు కట్టిన ద్వారాలని దాటుకుంటూ కాదంబరి అంతఃపురం చేరుకున్నారు. మహాశ్వేతను చూడగానే పరివారమంతా ఆమెకు నమస్కరిస్తూ దారి చూపగా అక్కడి గంధర్వ స్త్రీలను చూసి ఇదంతా కలేమో అన్నట్లుగా ఆశ్చర్యపోతూ చంద్రాపీడుడు ఆమెను అనుసరించాడు. లవలిక, సాగరిక, మృణాలిక, మకరిక, రజనిక, కుముదునిక, నిపుణిక, ఉత్పలిక, మాలతిక, కేసరిక, కదళిక, కమలినిక,
లవంగిక, మధురిక వంటి చెలికత్తెల వినోద సంభాషణను వింటూ వైభవంగా ప్రకాశిస్తున్న కాదంబరిని చూసి చంద్రాపీడుని హృదయం ఎలా ఉందో చెప్పడం కష్టం. ఆహా, నా కళ్ళు ఎంతటి పుణ్యం చేసుకున్నాయి! ఇంతటి లోకైక సుందరిని చూడగలిగాను. బంగారు బొమ్మేమో అనేంతటి అద్భుతంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. కాదంబరి కూడా చంద్రాపీడుని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు మహాశ్వేత, సఖీ, ఇతడు తారాపీడుడు అనే భూలోక చక్రవర్తి యొక్క కుమారుడు చంద్రాపీడుడు. ఇతన్ని చూసిన దగ్గర నుంచి మనకు బంధువు అనిపిస్తున్నాడు. సరళ స్వభావం కలవాడు. ఇలాంటి మిత్రుడు దొరకటం కష్టం. నేనే ఇక్కడికి ఇతన్ని బలవంతంగా తీసుకువచ్చాను. ఇతను కొత్తవాడని సిగ్గుపడకుండా నాతో ఎలా ఉంటావో ఇతనితో కూడా అలాగే ఉండు. ఈ రాకుమారుడు మనం నమ్మదగినవాడు అని చెప్పగా చంద్రాపీడుడు, కాదంబరి ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు. వచ్చిన అతిథికి సత్కారం చేయమని కాదంబరి చెల్లులను నియమించింది. తర్వాత మహాశ్వేత, కాదంబరి కులాసాగా ఉన్నావా అని అడగగా ఏదో అపరాధం చేసిన దానిలాగా సిగ్గుపడుతూ, నువ్వు అక్కడ అన్ని బాధలు పడుతూ ఉంటే సుఖంగా ఎలా ఉండగలను అంటూ కన్నీరు కార్చింది. మహాశ్వేత ఆమెను ఓదార్చుతూ, సఖీ, మనమందరము కొత్త చుట్టమైన ఈ రాకుమారుణ్ణి ఆరాధించాలి కాబట్టి ముందుగా అతనికి తాంబూలం ఇమ్మని చెప్పగా కాదంబరి, చెలి, ఇంతకు ముందెప్పుడూ అతనితో పరిచయం లేకపోవడంతో కొంచెం సిగ్గుగా ఉంది. నువ్వు ఆ తాంబూలం అతనికి ఇవ్వు అంది. దానికి మహాశ్వేత ఒప్పుకోక బలవంతంగా ఆమెతో చంద్రాపీడునికి తాంబూలం ఇప్పించింది. అది మొదలు నా జీవితము నీ హస్తం అందుంది అన్నట్లుగా కాదంబరి ఆ తాంబూలాన్ని చంద్రాపీడునికి అందించింది. తాంబూలం అందించేటప్పుడు ఆమె చేతి నుంచి రత్న కంకణం జారిపడటము ఆమె గమనించలేదు. మరొక తాంబూలాన్ని మహాశ్వేతకి ఇస్తున్న సమయంలో అక్కడికి ఒక చిలుక వచ్చి దానిని తరుముకొస్తున్న వేరొక చిలుకను చూపిస్తూ ఇలా అంది, కాదంబరి, నన్ను బాధిస్తున్న ఈ పక్షిని చూడవెందుకు? వీడి వల్ల బాధపడుతున్న నన్ను చూసి ఉపేక్షిస్తే నీ పాదాల దగ్గరే నా ప్రాణాల్ని విడుస్తాను అనగా కాదంబరి నవ్వి ఊరుకుంది. అప్పుడు మహాశ్వేత విస్మయంతో ఈ చిలుక ఏమంటున్నది అని మదనలేఖని అడగ్గా, దేవి, ఈ చిలుకకు కాళింది అని పేరు పెట్టి మా రాజపుత్రిక పెంచి పరిహాసం అనే పేరు గల ఈ చిలుకతో పెళ్లి చేసింది. ఇవాళ ఉదయము కాదంబరికి తాంబూలం అందించే తమాలికతో ఈ చిలుక ఏదో ఏకాంతంగా మాట్లాడటం చూసినదట. అప్పటినుంచి ఈ చిలుకతో మాట్లాడదు, దగ్గరకు రానేదు. మేమెంతగా బ్రతిమలాడినా ప్రయోజనం లేదు అంటూ దాని వృత్తాంతాన్ని చెప్పింది. అది విని చంద్రాపీడుడు, అవునవును, దీని గురించి ఇంతకు ముందే విన్నాము. తాంబూలం అందించే తమాలికను వరించి పరిహాసం అనే చిలుక విరహవేదన చెందుతున్నదని లోకంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ వృత్తాంతము రాజకులమంతా వ్యాపించింది. చపల బుద్ధిగల ఆ పరిచారికను కాదంబరి ఎందుకు మందలించదు? ఈ చిలుకకు పెళ్లి చేస్తున్నప్పుడు ఎన్ని బుద్ధులు చెప్పిందో కదా. ఇప్పుడు ఈ చిలుకతో దానికి క్షమాపణలు చెప్పిద్దాం. లేకపోతే దానిదే తప్పుగా భావించి వదిలేద్దాము. ఇదే దీనికి ప్రాయశ్చిత్తము అని పలకగా కాదంబరి చెలికత్తెలందరూ నవ్వుకున్నారు. ఆ సమయంలో ఒక పరిచారిక వచ్చి, మహాశ్వేత, చిత్రరథుడు, ఆయన భార్య మదిరాదేవి నీ రాక గురించి విని ఆనందపడుతున్నారు. నీతో మాట్లాడాలని తొందరపడుతూ నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెప్పింది. అప్పుడు మహాశ్వేత, కాదంబరి, నేను నీ తల్లిదండ్రులు చూడటానికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఇతను ఎక్కడుంటాడు అని అడగగా కాదంబరి ఇలా అంది, సఖీ, నీవు నన్ను అడుగుతావెందుకు? చూసిన దగ్గర నుంచి శరీరానికి, భవనానికి, వైభవానికి ఇతడే అధిపతి అనుకుంటున్నాను. అతనికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు అని చెప్పగా దానికి మహాశ్వేత, అలాగైతే నీ భవనానికి దగ్గరగా ఉన్న ప్రమదవనంలోని క్రీడా పర్వతం పైన కట్టబడిన మణిసదనంలో నివసింపజేయమని చెప్పి మహాశ్వేత వెళ్ళిపోయింది. చంద్రాపీడుడు కూడా మహాశ్వేత వెళ్ళగానే ముందు పరిచయమైన కేయూరకుడు దారి చూపిస్తుండగా ఆ మణిమందిరానికి వెళ్ళాడు. తర్వాత కాదంబరి పరిజనులందరినీ వదిలి ఒక్కతే మేడ ఎక్కి
అక్కడ ఉన్న తల్పం పైన పడుకొని ఇలా అనుకుంది. అయ్యో, మోహం క్రమ్మిన నేను ఇప్పుడు ఎటువంటి పని చేశాను? అతనికి కనపడకూడదని కొంచెమైనా అనుమానించలేదు. లోకులు ఏమనుకుంటారో అని గాని పెద్దల పట్ల గౌరవం కూడా లేకుండా మహాశ్వేత దుఃఖంలో ఉందన్న ఆలోచన అయినా రానియకుండా నేను ఎంత పెద్ద తప్పు చేశాను? ఇది విని నా తల్లిదండ్రులు ఏమంటారు? నేనిప్పుడేం చెయ్యాలి? స్నేహితురాలితో పెళ్లి చేసుకోనని చెప్పాను. అదే విషయాన్ని కేయూరకుని ద్వారా మహాశ్వేతకు సందేశం పంపాను. ఆ మాట నాకు కొంచెం కూడా గుర్తు లేకుండా పోయింది. అసలు మహాశ్వేత చంద్రాపీడుని ఇక్కడికి ఎందుకు తీసుకుని రావాలి? అతన్ని ఎప్పుడైనా చూశానా? మాట్లాడానా? తలిచానా? నా ఇంద్రియాలన్నీ వశం తప్పుతున్నా ఎందుకు అనుకుంటూ క్రీడాపర్వతం వైపు చూసింది. చంద్రాపీడు మణిమందిరంలోకి ప్రవేశించి గంధర్వకన్యలు సంగీతం పాడుతూ ఉండగా కేయూరకుడు వెంట ఉండగా మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ గంధర్వ రాజకుమారి సౌందర్యము మనోహరము. అనురాగంతో కూడిన క్రీగంటి చూపులతోనే నన్ను వశం చేసుకుంది అనుకుంటూ క్రీడాపర్వత శిఖరం ఎక్కాడు. కాదంబరి మహాశ్వేత వచ్చిందేమో చూద్దామని మేడపైకి ఎక్కింది. ఇంతలో ఒక చెలికత్తె వచ్చి మహాశ్వేత వచ్చిందని చెప్పగా కాదంబరి మేడ దిగింది. చంద్రాపీడు భోజనం చేసిన తర్వాత క్రీడాశిఖరం తూర్పు వైపున గల లతా మంటపం క్రింద మరకత శిలాతల్పంపై కూర్చొని తాంబూలం వేసుకుంటూ ఉండగా ఆకాశం అంతా తెల్లని తేజస్సు పరుచుకున్నట్లు కాంతి కనపడింది. ఆహా, చంద్రుడు పగలే ఉదయించాడా, లేక ఆకాశగంగ భూమికి దిగి వస్తున్నదా అని ఆలోచిస్తూ అటు చూశాడు. తారాహారాన్ని చేతిలో పట్టుకుని మదనలేక, తరళిక, కేయూరకుడు రావటం గమనించి వారికి స్వాగతం చెప్పాడు. ఈ తెల్లటి కాంతికి కారణము ఆ హారమేనని భావించాడు. అప్పుడు మదనలేక, రాకుమారా, మనోహర రూపంగల మిమ్మల్ని ఏ అమ్మాయి జీవిత భాగస్వామిగా పొందుతుందో గదా. సరళ స్వభావం గల మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు. ఈ వస్తువును మీకివ్వమని కాదంబరీదేవి పంపించింది. ఈ హారము సముద్ర మథన సమయంలో పుట్టింది. ఎంతో విశేషమైనది. మీ రూపానికి ఈ హారం సరైనదని కాదంబరి దీనిని మిమ్మల్ని ధరించమని చెప్పింది. ఇది మీరు తప్పుగా భావిస్తే మహాశ్వేతను నిందించండి. ఆమె అలా చేయమని తరళికను కూడా పంపింది అని చెప్పి ఆ హారాన్ని చంద్రాపీడునికి అలంకరించింది. అప్పుడు చంద్రాపీడు ఆ మాటలు విని, తరుణీమణి, నీవు మాట్లాడటంలో మహాచాతుర్యం గలదానివి. ఈ హారం గురించి నాకు ముందుగానే తెలుసు అని చెప్పి క్రీడాపర్వత శిఖరం ఎక్కాడు. కాదంబరి మదనలేఖ ద్వారా జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకుని తమాలికను వెంటబెట్టుకొని మేడ ఎక్కి చంద్రాపీడుని చూసి రకరకాలైన విలాసాలతో అతని మనస్సు హరించింది. చంద్రాపీడు ముక్తా మంటపంలో వెన్నెలలో తిరుగుతూ ఉండగా కేయూరకుడు వచ్చి, రాజపుత్ర, మీ దర్శనం కోసం కాదంబరి వస్తున్నది అన్నాడు. ఆ మాటలు విని రాజకుమారుడు ఆశ్చర్యపడినాడు. తర్వాత కాదంబరి మదనలేఖను వెంట తీసుకుని చంద్రాపీడుని దగ్గరికి వచ్చి నేలపై కూర్చుంది. మదనలేఖ వద్దని వారిస్తున్నా వినకుండా చంద్రాపీడు కూడా వారికి ఎదురుగా నేలపై కూర్చున్నాడు. దేవి, దృష్టి మాత్రానికే సంతోషించే దాసునితో సంభాషించడమేమిటి? అలాంటి అనుగ్రహమే గనక లభిస్తే ఇక చెప్పేది ఏముంది? నీ గౌరవాన్నే కానుకగా కోరుకొన వచ్చిన నేను, ఈ శరీరము, జీవితము, ఇంద్రియాలు నీ ఇష్టం, నీకు నచ్చిన పనికి నన్ను వినియోగించుకో అని పలికిన చంద్రాపీడుని చూసి మదనలేఖ నవ్వి, రాకుమారా, మనోహరమైన మాటలతో మమ్మల్ని ఎందుకు సందేహంలో పడేస్తావు? నీ తండ్రి తారాపీడు ఎలాంటివాడు? నీ తల్లి విలాసవతి ఎలాంటిది? నీ రాజధాని ఉజ్జయిని ఇక్కడికి ఎంత దూరము? దాని రమణీయ విశేషాలు ఏమిటి అని అడుగగా వారికి కావలసిన సమాధానాలు చెప్పి ఆనందపరిచాడు. కాదంబరి కొంతసేపు అక్కడే ఉండి కేయూరకుని చంద్రాపీడుని దగ్గర వదిలి తన మందిరానికి వెళ్ళిపోయింది. చంద్రాపీడు కాదంబరి విశేష గుణాలు, మహాశ్వేత వాత్సల్యము, కింపురుష దేశ రమ్యత్వం గురించి తలుచుకుంటూ నిద్రపోయాడు. మర్నాటి ఉదయం మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని తన దగ్గరే ఉన్న కేయూరకునితో,
ఓయి, నీవు వెళ్ళి మహాశ్వేత ఎక్కడ ఉన్నదో, కాదంబరి ఏం చేస్తున్నదో చూసిరా అని చెప్పి పంపించాడు. కేయూరకుడు వెళ్ళి అక్కడి విశేషాలు చూసి వచ్చి నమస్కరించి, దేవా, తెల్లని విభూదిని ధరించి దేవతాస్తుతి చేస్తూ జపమాల ధరించి బంధువులను సన్మానిస్తూ మహాశ్వేత కాదంబరితో ముచ్చటిస్తూ ఉన్నది అని చెప్పాడు. తర్వాత కేయూరకుడు దారి చూపిస్తూ ఉండగా చంద్రాపీడుడు అంతఃపుర విశేషాలను చూస్తూ మహాశ్వేత దగ్గరికి వెళ్ళి నమస్కరించి అక్కడ కొంతసేపు కూర్చున్నాడు. అతని అభిప్రాయాన్ని గ్రహించి మహాశ్వేత కాదంబరితో ఇలా అంది. సఖీ, చంద్రాపీడుడు వెళ్ళాలని నిశ్చయించుకొని నేను చూసి ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఇతన్ని గురించి తెలియక అతని పరివారం అంతా బాధపడుతున్నారు. దూరంగా ఉన్నంత మాత్రాన మీ ఇద్దరికీ ప్రేమ స్థిరంగానే ఉంటుంది. ఇతడు వెళ్ళటానికి అనుమతినివ్వు అన్నది. అది విని కాదంబరి, నెచ్చెలి, ఇతనికి తన అంతరాత్మలాగానే పరిజనం కూడా స్వాధీనమై ఉండగా వెళ్ళటానికి అభ్యంతరం ఏమీ లేదు, అలాగే వెళ్ళవచ్చు అని చెప్పి గంధర్వ కుమారులను పిలిచి గుర్రాన్ని సిద్ధం చేయమంది. అప్పుడు చంద్రాపీడుడు లేచి ముందుగా మహాశ్వేతకి నమస్కరించి తర్వాత కాదంబరికి కూడా నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని మనస్సు వెళ్ళొద్దని వెనక్కి లాగుతున్నప్పటికీ రాకుమారుడు ముందుకు సాగిపోయాడు. తనను చూసి మొక్కిన రాకుమారులను మన్నించి వైశంపాయుణ్ణి కౌగలించుకొని పత్రలేఖ వైపు ఆదరంగా చూసి తన భవనానికి వెళ్ళిపోయి ఏకాంతంగా పత్రలేఖ వింటూ ఉండగా వైశంపాయునితో తాను చూసిన విశేషాలను గురించి చెప్పాడు. మర్నాటి ఉదయము రాకుమారుడు సభాభవనంలో కాదంబరి గురించి ఆలోచిస్తూ ఉండగా అంతలో ద్వారపాలకుడు కేయూరకుణ్ణి తీసుకుని రావటం గమనించాడు. అతన్ని చూస్తూనే చంద్రాపీడుడు నమస్కారం చేస్తూ గంధర్వపుత్ర రమ్ము అని పలుకుతూ అతన్ని కౌగలించుకొని అతనిని దగ్గరగా కూర్చోబెట్టుకొని వత్సా, కాదంబరి కుశలమా, మహాశ్వేత భద్రమా అని అడిగాడు. దానికి కేయూరకుడు, దేవా, అందరూ కుశలమే. కాదంబరి మీకు నమస్కారాలు తెలపమంది, మహాశ్వేత కుశలం తెలపమంది. మదనలేక తమాలిక మీకు పాద ప్రమాణాలు చేశారు. అంతేకాకుండా మహాశ్వేత మీకిలా తెలపమంది, అందరూ నిన్ను తలుచుకుంటున్నారు. నీవు లేని రాజనగరము ఉత్సవం మర్నాటిలా వెలవెలా పోతూ ఉంది. అకారణంగా బంధువువైన నిన్ను చూడాలని ఉంది. అంతేకాకుండా నిన్ను స్మరిస్తూ కాదంబరి అనారోగ్యం పాలైంది. కాదంబరి నీకు పంపిన హారాన్ని మర్చిపోయి వచ్చావు. దానిని నీకు తిరిగి పంపుతున్నాను. ఒక్కసారి వచ్చిపోవాలని కోరుతున్నాను. కాదంబరి నీకోసము ఆకులు, వక్కలు, కర్పూరము, చందనము అన్నీ కలిపి తామరాకులో ఉంచి పంపుతున్నది అంటూ కేయూరకుడు వివరించి కాదంబరి పంపిన తాంబూలాన్ని చంద్రాపీడునికి అందించాడు. అప్పుడు చంద్రాపీడు, ఆహా, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. కాదంబరి నన్ను తలుచుకుంటూ ఉండటము మహాశ్వేత పాదసేవల వలన కలిగిన భాగ్యం కదా అనుకుంటూ ఆమె పంపిన వస్తువులు అందుకున్నాడు. కేయూరక, నేను వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగినది? కాదంబరి మహాశ్వేత ఏం చేశారు? మదనలేక ఏమనుకుంటున్నది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి కేయూరకుడు, దేవా, మీరు వచ్చిన తర్వాత కాదంబరీదేవి చాలాసేపు మిమ్మల్నే తలుచుకుంటూ మేడపైనే ఉంది. ఆ తర్వాత క్రీడాపర్వతం ఎక్కి చాలాసేపు అక్కడ గడిపింది. మహాశ్వేత బలవంతం చేయగా భోజనం చేసి పడుకుంది. అప్పటి నుంచి ఆమెకు అనారోగ్యంగా ఉంది. మీరెలా ఉన్నారో చూసి రమ్మని నన్ను పంపింది అంటూ అక్కడ జరిగిన విశేషాలు మొత్తం చెప్పాడు. అది విని చంద్రాపీడు కాదంబరిని చూడాలని తొందరపడుతూ ఇంద్రాయుధాన్ని సిద్ధం చేసుకుని పత్రలేఖ వైశంపాయునితో సహా కేయూరకుడు వెంటరాగా హేమకూటం ప్రయాణమయ్యాడు. కాదంబరి అంతఃపురాన్ని చేరుకుని ఆమె ఎక్కడ ఉన్నది అని వారికి ఎదురైన ఒక గంధర్వుణ్ణి అడిగారు. దానికి ఆ గంధర్వుడు క్రీడా పర్వతం క్రింద గల హిమగృహంలో ఉంది అని చెప్పగా కేయూరకుడు దారి చూపగా చంద్రాపీడు హిమగృహం చేరాడు. అంతకు ముందే వెళ్ళి పరివారము వారి రాక గురించి కాదంబరికి తెలియజేయగా, నిజంగా చంద్రాపీడు వచ్చాడా? మీరు చూశారా?
అంటూ ప్రశ్నిస్తూ ఉండగానే రాకుమారుడు వైశంపాయనుడు పత్రలేఖలతో సహా వచ్చి మహాశ్వేతకు కాదంబరికి నమస్కరించి అక్కడే కూర్చున్నాడు. అప్పుడు కేయూరకుడు, దేవి, ఈ అమ్మాయి చంద్రాపీడునికి తాంబూలం అందించే పత్రలేఖ, వీరికి నమ్మకమైనది అంటూ పత్రలేఖను పరిచయం చేయగా కాదంబరి ఆమెను ఆత్మీయంగా స్పృశించింది. చంద్రాపీడు కాదంబరిని చూసి, దేవి, నీకీ అనారోగ్యం ఎలా కలిగింది? దీనికి నీకన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేయటానికి నా హృదయం తొందరపడుతుంది అన్నాడు. దానికి మదనలేఖ, రాకుమారా, ఈమె మనోభావాల్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈమెకు ధీరత్వమే ప్రాణానికి హేతువు కాగలదు అంటూ జవాబిచ్చింది. చంద్రాపీడు కొంతసేపు వారితో కాలక్షేపం చేసి తన రాజధానికి వెళ్ళిపోతూ కాదంబరి కోరికపైన పత్రలేఖను అక్కడే వదిలి వైశంపాయుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకు ముందే తండ్రి దగ్గర నుంచి వచ్చిన దూతను చూసి గుర్తుపట్టి, మహారాజు కుశలమేనా? ప్రజలందరూ సుఖంగా ఉన్నారా అంటూ ప్రశ్నించగా దానికి ఆ దూత చంద్రాపీడునికి అతని తండ్రి తారాపీడు ఇచ్చిన ఉత్తరాన్ని ఇచ్చాడు. దానిలో ప్రజలందరూ సుఖంగానే ఉన్నారు. నీవు దిగ్విజయ యాత్రకు వెళ్ళి చాలా కాలం అయింది. నిన్ను చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ఉత్తరం చదివిన వెంటనే ప్రయాణం కమ్మని రాసి ఉంది. వైశంపాయునికి కూడా అతని తండ్రి సుఖనాసుడు అదే అర్థం వచ్చేటట్లు ఉత్తరం రాసి పంపాడు. వెంటనే చంద్రాపీడు ప్రయాణానికి సిద్ధమై మేఘనాథుడు అనే సేనాపతిని అక్కడ ఉంచి పత్రలేఖను కేయూరకుడు తీసుకువచ్చిన తర్వాత ఆమెను తీసుకుని రమ్మని చెప్పి రాజ్యానికి బయలుదేరాడు. వెళ్లే ముందు కాదంబరికి ఇలా ఉత్తరం రాశాడు. దేవి, తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను ఉజ్జయినికి వెళుతున్నాను. నన్ను ఎప్పుడైనా తలుచుకుంటూ ఉండు. మహాశ్వేతకు నమస్కారాలని చెప్పు. మదనలేఖను తమాలికను అడిగినట్లు చెప్పు అంటూ లేఖ రాసి కేయూరకుడికి వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పి వైశంపాయునితో పరివారాన్ని తీసుకుని రమ్మని చెప్పి ఇంద్రాయుధం ఎక్కి వేగంగా ఉజ్జయినికి వెళ్ళిపోయాడు. ఆకస్మికంగా వచ్చిన రాకుమారిని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కొడుకు వచ్చాడని తారాపీడు పట్టరాని సంతోషంతో చంద్రాపీడుని కౌగిలించుకున్నాడు. వెంటనే విలాసవతి మందిరానికి వెళ్ళి ఆమెకు నమస్కరించాడు. మహారాణి కుమారుని చూసి చాలా సంతోషించింది. తర్వాత చంద్రాపీడు సుఖనాసుని ఇంటికి వెళ్ళి వైశంపాయనుడు పరివారాన్ని తీసుకుని వెనక వస్తున్నాడని చెప్పి మనోరమకు ఆనందాన్ని కలిగించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకొని తన భవనానికి వెళ్ళిపోయాడు. కాదంబరి వియోగం వలన ఆ మనోహరమైన భవనం కూడా అతనికి శూన్యంగా కనిపించింది. ఆ వియోగ బాధతో కొన్నాళ్లు గడిపి ఒకరోజు మేఘనాథునితో సహా పత్రలేఖ హేమకూటం నుంచి రావటం గమనించి ఆనందంతో ముఖం వికసించగా ఆమెను ఆదరించి, కాదంబరి మహాశ్వేతలిద్దరూ సుఖంగానే ఉన్నారు కదా అని అడిగాడు. చంద్రాపీడు ఆమె చేయి పట్టుకొని తన మందిరానికి తీసుకువెళ్ళి మాణిక్య శిలా మంటపం పైన కూర్చోబెట్టి, పత్రలేఖ, నేను వచ్చేశాక అక్కడ జరిగిన విశేషాలేమిటి? నువ్వక్కడ ఎంతకాలం ఉన్నావు? ఆమె నిన్నెలా చూసుకుంది? మీ మాటల మధ్యలో ఏమేం విషయాలు వచ్చాయి? కాదంబరి నా గురించి ఎప్పుడైనా తలుచుకుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి పత్రలేఖ, రాకుమారా, మీరు వెళ్ళిన కొంతసేపటికి కాదంబరి తన పరివారాన్ని వదిలి నన్ను మాణిక్య సోపానాల వల్ల ప్రకాశించే ప్రమదావనంలోని వేదిక మీద తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఏదో చెప్పాలని నా ముఖం వైపు రెప్ప వేయకుండా చూసింది. ఆమె అభిప్రాయం గ్రహించి, అయ్యో సఖీ, భయపడతావెందుకు? నన్ను పరాయిదానిగా భావించకు. ఏం చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పు అన్నాను. ఆమె కాలి బొటనవేలితో నేలపైన రాస్తూ అటూ ఇటూ దిక్కులు చూస్తూ చెప్పదలుచుకున్నప్పటికీ సిగ్గు వల్ల చెప్పలేక ఊరుకొని తల వంచుకొని కన్నీరు కార్చసాగింది. అమ్మా, నీకిది భావ్యం కాదు. కారణం ఏమిటో చెప్పు. ఊరికే కన్నీరు పెడతావెందుకు అని నేను చాలాసార్లు అడుగగా అతి ప్రయత్నంతో కన్నీరు తుడుచుకొని చెప్పవలసినవి విషయాన్ని గోటి చివర్ల మొగలి రేకుపైన రాసి అంతటిలోనే వాటిని చింపేసి తలెత్తి మాటిమాటికి నన్ను చూస్తూ ఇలా చెప్పింది. సఖీ,
పత్రలేఖ, నిన్ను చూసిన దగ్గర నుంచి అందరికంటే నీ మీదే నాకెక్కువ నమ్మకం కలిగింది. ఎందుకో తెలీదు. నాకు జరిగిన పరాభవం ఎవరితో చెప్పుకోను? నా బాధను పంచుకునేవారెవరు? నా బాధను చెప్పుకోవటానికి నీకన్నా ఆప్తులు నాకెవ్వరూ కనపడలేదు. నా సంతాపమంతా నీకు చెప్పుకొని ఈ జీవితం చాలిస్తాను. కళంకం లేని కులాన్ని కళంకపరచి సామాన్య కన్యలాగా నాలాంటిది చిత్తచాంచల్యం పొందవచ్చునా? చంద్రాపీడుని వలన అనాథల నీచురాలిలాగా బలవంతంగా నిందితురాలిని అవుతున్నాను. గొప్పవారిలా చేయటం సమంజసమేనా? పరిచయమైనందుకు ఫలితం ఇదా? సుకుమారమైన నా మనస్సును అతడు అలా అవమానపరచవచ్చునా? నా హృదయం దహించుకుపోతున్నది. ఇక నేను బ్రతకలేను. మరో జన్మలో కూడా నేను నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను. నాకు నీలాంటి స్నేహితులు లేరు. ప్రాణత్యాగం చేసి నా కళంకాన్ని కడుక్కుంటాను అని చెప్పి ఊరుకుంది. నాకేమీ తెలియకపోవటం వలన చాలా భయపడుతూ విచారంగా, దేవి, చంద్రాపీడుడు ఏం తప్పు చేశాడు? నీ మనసును ఎందుకు కష్టపెట్టాడు? వినటానికి సిద్ధంగా ఉన్నాను, త్వరగా చెప్పు. విన్న తర్వాత, మొదట నేను నా శరీరాన్ని వదిలిన తర్వాత నువ్వు నీ శరీరాన్ని వదులుదువుగాని అన్నాను. దానికి ఆమె, ఆ ధూర్తుడు నా కలలోకి వచ్చి చిలుకలతో రహస్య సందేశాలు పంపుతున్నాడు. నిజంగా నాపై అనురాగం ఉన్నవాడిలా నా పాదాలకి లత్తుకు పూస్తాడు. చెక్కిళ్ళపైన గల స్వేద బిందువులను గాలికి విసిరి పోగొడతాడు. ఒంటరిగా తిరుగుతూ ఉంటే బిగిగా కౌగిలించుకుంటాడు. వక్షం మీద చిత్రరచన చేస్తాడు. పత్రలేఖ, అతని నేను ఎలా పట్టుకోను అంది. ఈమె చంద్రాపీడుని గురించి మన్మధుడి చేత ఆకర్షింపబడింది. ఈ పంచదార బొమ్మ వలన రాకుమారుడు కూడా మన్మధుడి బారిన పడ్డాడు అని మనసులో అనుకొని, దేవి, నీ విషయం అంతా తెలుసుకున్నాను. కోపగించుకోకు. కామం చేసిన అపరాధానికి మా రాజపుత్రుణ్ణి నిందించకు. ఈ చేష్టలన్నీ మన్మధుడివే గాని చంద్రాపీడునివి కావు అన్నాను. ఆమె చాలా సంతోషంతో తలెత్తి, కాముడు అంటే ఎవరు? అతని రూపం ఎలాంటిది? వాడి చేష్టలేమిటి అని అడిగింది. తరుణి, వాడికి రూపం అంటూ లేదు. శరీరం లేకుండానే దహించగలడు. మంట లేకుండానే తాపం తెప్పించగలడు. పొగ లేకుండానే కన్నీరు పుట్టిస్తాడు. అలాంటి భూతము 3 లోకాల్లోనూ లేదు. వాడి బారిన పడితే ఎంతటి ధైర్యవంతులైనా వేధించి తీరుతాడు. అతని చేత ఆవహింపబడిన స్త్రీలకు ఆకాశమంతా వారి ప్రియుడి ముఖమే కనిపిస్తుంది. భూమి అంతా కూడా అతనే కనిపిస్తాడు. వాడి చర్యలు చాలా విపరీతంగా ఉంటాయి అని వివరించాను. దానికి కాదంబరి, పత్రలేఖ, ఇప్పుడు ఎలాగైతే చెప్పావో అదేవిధంగా మన్మధుడు నన్ను వేధిస్తున్నాడు. నువ్వు నాకు ప్రాణంతో సమానమైన దానివి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. అందుకే నా బాధను ఎవరికీ చెప్పుకోలేక ఇలా కష్టపడటం కంటే చనిపోవటమే మేలు అంటూ విచారించింది. వద్దు దేవి, అకాల మరణంతో నీకు పని లేదు. ఆరాధించకుండానే ప్రసన్నుడయ్యే మన్మధుడే నీ కార్యాన్ని చక్కబెడతాడు. నీ మనస్సులోని ఆలోచన అనర్థమైనది కాదు. స్వయంవర పద్ధతిలో ఎందరో స్త్రీలు పతిని వరించారు. మరణించాలనే ఆలోచన మానుకో. నీ పాదాల మీద ఒట్టు. నన్ను వెంటనే పంపించు. తొందరగా వెళ్ళి చంద్రాపీడుని తీసుకుని వస్తాను అన్నాను. పత్రలేఖ, నీ ప్రీతి నాకు తెలుసు. మృదువైన ప్రకృతి గల కన్యకు ప్రగల్భాలు ఎలా వస్తాయి? నేనేం చేయాలో తెలియటం లేదు అన్న కాదంబరితో, నువ్వు చెప్పమన్నట్లుగానే చెబుతాను. చంద్రాపీడునికి ఏం చెప్పమంటావో చెప్పు అంది పత్రలేఖ. నీవు నా ప్రియుడువని చెప్తే పునరుక్తి దోషం. మరి నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అని అడిగితే మూఢత్వం కాదా? నీ మీద నాకెంతో ప్రేమ ఉంది అంటే వేశ్యాలాపం అవుతుంది. నీవు లేకపోతే నేను జీవించను అని చెప్పడము అనుభవ విరుద్ధం. ఎంచేతనంటే ఈ మాటలు చెప్పేటప్పుడు నేను జీవించే ఉన్నాను కదా. పీడిస్తున్నాడు అంటే నాలో లోపం చెప్పుకున్నట్లే అవుతుంది. నన్ను మన్మధుడు నీకు ఇచ్చేశాడు అంటే స్వయంగా నిన్ను చేరటానికి ఉపాయం అవుతుంది. నిన్ను బలాత్కారంగా వశపరుచుకుంటున్నాను అనటము కులట చూపించే దార్ఢ్యం అవుతుంది. నేను వస్తానని చెబితే స్త్రీ చాపల్యత అనిపించుకుంటుంది. ఈ సేవకురాలికి ఇతరుల మీద అనురాగం లేదని చెబితే తన భక్తి తానే ప్రకటించుకున్న తేలికతనం అవుతుంది. నీవు నిరాకరిస్తావేమోనని సందేశం పంపడం లేదంటే
ఎరిగిన వారికి నేర్పినట్లయితుంది. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను మరణించిన తర్వాత తెలుస్తుంది అనటము అసంభావ్యం. ఇన్ని ఊహలు నా మనసును తెలుస్తుంటే ఏమని చెప్పను పత్రలేక. ఏం చెబుదామన్నా దోషమే కనిపిస్తోంది అంది కాదంబరి. వద్దొద్దు, మృతి మాట తలవకు. ముందే చెప్పాను కదా, నీ విరహాన్ని కొద్దికాలం భరించక తప్పదు. ఆ పైన మన్మధుడే అన్ని కార్యాలు చక్కదిద్దుతాడు అన్నాను నేను. మరోసారి కాదంబరిని అనునయించింది. కాదంబరి పూర్వభాగం ముగిసింది. వివరణ: బాణభట్టు రచన అయిన ఈ కాదంబరి సంస్కృతంలోనే ఉత్తమ గద్య కావ్యం. ఇతడు హర్ష చక్రవర్తి ఆస్థాన కవి. కథా కల్పనా చాతుర్యంలో గొప్పవాడు బాణుడు. బాణోచ్ఛిష్టం జగత్సర్వం అని ఆర్యోక్తి. అంటే బాణుడు ఏదీ వదలకుండా సమస్త విషయాలు కల్పన చేశాడు. అతడు ఊహించిన కల్పనా చాతుర్యాన్ని మించి ఇంకెవరూ ఊహించలేరని భావం. మనం ఏ కల్పన చేసినా అది ఇంతకుముందే బాణుని రచనలో ఏదో ఒకచోట కనిపిస్తుంది. మనస్తత్వ విశ్లేషణలో సైతం బాణుని ఊహకు మనం సాటి రాలేము. ఇక ఈ కాదంబరి కథలో ఇంతవరకే బాణుని రచన. ఇక్కడ వరకు రాసి బాణభట్టు స్వర్గస్థుడుగాగా తండ్రికి ధీటైన కల్పనా చాతుర్యంతో ఈ తరువాయి కథన భాగాన్ని అతని కుమారుడు రచించాడు. కాదంబరి తరువాయి కథని రేపటి భాగంలో విందాము. కాశీ మజిలీ కథలు 72వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.